చంద్రబాబు గారు చూస్తున్నాం కదా, వెంకట్ యాదవ్ మీద ఎట్లాంటి ట్రోల్స్ వస్తున్నాయి అంటే మీ కమ్యూనిటీని ఒక 50,000 అడుగుతున్నారు, మంత్లీ హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తున్నారు. ఆయన ఫోటో కింద పెట్టారు. యాక్చువల్లీ కుర్మ వెంకట్ అనే ఒక వ్యక్తి, ఆయన యాదవ్ కాదు, ఇక్కడ ఇంద్రానగర్లో బతుకుతేరు కోసం అనంతపురం నుంచి వచ్చాడు. వచ్చి ఇక్కడ కొంతమంది లోకల్ పిల్లలతో కలిసి వాడు ఒక గ్యాంగ్ లాగా రెడీ అయ్యి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. 2016లో ప్రవల్లిక అనే ఒక ట్రాన్స్ విమెన్ని వాడు దారుణంగా 1800 కోసం చంపేశాడు. చంపేసినప్పుడు మేము శ్రీశైలం అన్న దగ్గరికి వెళ్ళి, నవీన్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్న మాకు వాడితోటి ప్రాబ్లం ఉందంటే చాలాసార్లు మా ఇంటి దగ్గర కట్టలు పట్టుకొని అన్న వాళ్ళే నిలబడ్డారు. వాడు వస్తే మేము మాట్లాడతాము, అసలు వాడి ప్రాబ్లం ఏంది అన్నట్టుగా చేశారు. అయితే మేము 2018 నవంబర్ 29వ తారీఖు రోజు బంజారా హిల్స్ లో మన పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశాం. ఏంటంటే వెంకట్ని అరెస్ట్ చేయండి అని మేము ధర్నా చేయడం జరిగింది. నేను డేట్తో సహా చెప్తున్నా, ఎందుకంటే ఇది నిజాన్ని కావాలనే బురదబూసి వెంకట్ యాదవ్ అనే శ్రీశైలం అన్న వాళ్ళ కొడుకు మీద కావాలనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రుద్దాలనుకుంటున్నారు. అయినా మీకు కొజ్జలను అడ్డం పెట్టుకొని ఇలాంటి చిల్లర గేమ్స్ ఆడడానికి కొంచెమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉందా? సొంత కూతుర్ని కనీసము మాట్లాడకుండా డీబార్ చేసి ఆమెను పార్టీలకించి సస్పెండ్ చేసిన కేసీఆర్ ఒక నాయకుడు, ఆయన కొడుకు ఒక పెద్ద నాయకుడు. మీరే రౌడీలు అయ్యుండి మందిని రౌడీలు అంటారు ఏందయ్యా? ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఇంతమంది బతుకుతున్నారు, ఇంతమంది కొజ్జోలం మేము బతుకుతున్నాము. ఆ రోజు మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేఎస్ రావు సార్ ఉండే, ఆ సార్ ఉండి శ్రీశైలం అన్న వాళ్ళందరూ వచ్చి మరి వీళ్ళందరినీ వాడు చంపేసేటట్టున్నాడు, వాడిని పట్టుకోండి అంటే వాడిని పట్టుకొని ఈ రోజు వాడు లైఫ్ పడి కుర్మ వెంకట్ అనేవాడు లైఫ్ పడి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ని ఏం వాడతారయ్యా మీరు? డబ్బులు ఇచ్చి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టించి, డబ్బులు ఇచ్చి కామెంట్లు పెట్టించి, మీ పెళ్ళాల మీద పెట్టించుకోండి అయ్యా, మీ అక్క చెల్లెల మీద పెట్టించుకోండి, మీ మీద పెట్టించుకోండి మీకు దమ్ముంటే. అంతే తప్ప కొజ్జోలను అడ్డం పెట్టుకొని మీరు నవీన్ అన్న పైన కానీ వెంకటన్న పైన కానీ మీరు బురద జల్లాలనుకుంటే మాత్రం మీకు చెప్పు దెబ్బలు తప్పవు. ఇదే సోషల్ మీడియా వేదికగా, ఇదే ఇన్స్టాగ్రామ్ వేదికగా మేము ఈ హైదరాబాద్లో కుర్మ వెంకట్ వల్ల బాధపడ్డ ప్రతి ఒక్క హిజ్రా కూడా మీ ఫోటోలు పెట్టి మీకు చెప్పుల దండలు వేయకపోతే మాత్రం ఇది మాత్రం జరిగేదే. కాబట్టి దయచేసి ట్రోలింగ్ చేసేటప్పుడు వాళ్ళు నిజంగా తప్పు చేస్తుంటే ఇవాళ మేము మాట్లాడే వాళ్ళం కాదు కదా. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళని తీసుకొని వచ్చి మా వీడియో పెట్టి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మేము లొల్లి చేసిన మా వీడియోనే పెట్టి మీరు మా పైన అబద్ధ ప్రచారం ఎట్లా చేస్తారు? హిజ్రా కమ్యూనిటీగా ఒక కొజ్జోళ్ళు అని మీరు ఎవరినైతే పెట్టుకొని అడ్డం ఈ గేమ్ ఆడి వెంకటన్న పైన లేనిపోని ఎలిగేషన్స్ తీసుకొస్తుర్రో రేపటి నుంచి మేమే వీడియోస్ చేస్తాము. మేం చెప్తాము బీఆర్ఎస్ అంటే ఏందో, మాకు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రో మేం చెప్తాము. మీకు దమ్ముందా మమ్మల్ని ఫేస్ చేయడానికి? మర్యాదగా ట్రోలింగ్ ఆపకపోతే మాత్రం చెప్పు దెబ్బలు తప్పవు.